రైట్. గుడ్ మార్నింగ్. సో నిన్నటి క్లాస్ లో మనం ఆల్రెడీ నగదు స్రవంతి విశ్లేషణ, నగదు ప్రవాహ నివేదిక అంటే ఏందో కొంచెం బ్రీఫ్ గా చెప్పుకోవడం జరిగింది. ఏం చెప్పాం? నగదు ప్రవాహ నివేదిక అంటే నగదు స్రవంతి విశ్లేషణ, సో వ్యాపార సంస్థల యొక్క ఆర్థిక జీవితంలో నగదు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది సప్లైదారులకు చెల్లించడానికి, ఖాతాదారులు చెల్లించడానికి, అలాగే జీతాలు, వేతనాలు, రోజువారీ ఖర్చులకు. సో కాబట్టి నగదు అనేది వ్యాపార సంస్థలకు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలంటే నగదు అనేది వ్యాపార సంస్థలకు ఎలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పుకునే దానికి ఉదాహరణగా మనం ఒకటి చెప్పాం. సో మనిషి ఎలా అయితే మానవుని జీవితంలో రక్త ప్రసరణ అనేది అవసరమో, వ్యాపార సంస్థల్లో కూడా నగదు ప్రవాహం అనేది అంతే అవసరం. వ్యాపార సంస్థల్లో కూడా నగదు ప్రవాహము అనేది అంతే అవసరము. సో కాబట్టి ఇక్కడ మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వ్యాపార సంస్థలకు నగదు అవసరం మేరకు, రోజువారీ అవసరాలకు ఎంత మేరకైతే అవసరమో అంత మేరకు నిల్వ చేసుకొని రిమైనింగ్ నగదు దాన్ని లాభదాయకమైనటువంటి ప్రదేశాల్లో పెట్టుబడిగా పెట్టుకుంటే సంస్థ లాభదాయకతను పెంచడానికి వీలవుతుంది. అవునా కాదా? మనిషి జీవితంలో కూడా చూడండి, మనకు రక్త ప్రసరణ ఎంతవరకు అవసరమైతే అంతవరకే అవసరం. ఎక్కువైతే హై బీపీ అంటారు, తక్కువైతే లో బీపీ అంటారు. అవునా కాదా? వ్యాపార సంస్థలో కూడా అంతే. సో నగదు వ్యాపార సంస్థకి ఏ పరిమితి మేరకు అయితే తన రోజువారీ వ్యవహారాలు నిర్వర్తించడానికి అవసరమో ఆ స్థాయి, ఆ నిల్వ వరకే ఉంచుకొని రిమైనింగ్ నగదు లాభదాయకమైనటువంటి దాంట్లో పెట్టుబడిగా పెట్టుకుని సంస్థకు లాభదాయకతను పెంచేదానికి వీలు చేసుకోవాలి. ఇవన్నీ యాజ్ ఏ ఫైనాన్షియల్ మేనేజర్ గా ఆ సంస్థ యొక్క ఆర్థిక నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ముఖ్య విధి. సో ఎంతవరకు రోజువారీ కార్యకలాపాలకు సంస్థ నగదు అవసరమవుతుంది, దాన్ని ఎస్టిమేట్ చేసి ఇంకా మిగులు నగదు ఉంటే ఆ మిగులు నగదుని లాభదాయకమైనటువంటి ఇతర వాటిలో పెట్టుబడిగా పెట్టి సంస్థ యొక్క ఆ లాభదాయకత శక్తిని పెంచితే అది సంస్థకి ప్రయోజనకరంగా ఉంటుంది. సో అందుకోసం మనము ఈ మిగతా ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తో పాటు అంటే లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టితో పాటు మనకు ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక, నగదు స్రవంతి విశ్లేషణ కూడా కంపల్సరిగా కంపెనీ ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి సవరించిన చట్టం అకౌంటింగ్ ప్రమాణం 3లో మనకి క్లియర్ గా ఉంది. ఇది ఏముంది అంటే నిధుల ప్రవాహం నివేదికను నగదు ప్రవాహ నివేదిక జూన్ 1995 సంవత్సరము సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సంబంధించి 32వ క్లాస్ కు సవరణ చేసి దీని ప్రకారము ప్రతి లిస్టెడ్ కంపెనీ తన లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టితో పాటు నిర్ణీత నమూనాలో నగదు కార్యకలాపాల నుండి, నగదు కార్యకలాపాల నుండి, పెట్టుబడి నిర్ణయాల నుండి మరియు ఆర్థిక కార్యకలాపాల నుండి వచ్చిన నగదును వర్గీకరిస్తూ తయారు చేసేటువంటి నివేదికను, దాన్ని నగదు ప్రవాహ నివేదికను సమర్పించవలసి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనము నగదు ప్రవాహ నివేదిక మీనింగ్ అర్థం చెప్పుకోవాలి అంటే నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించిన నగదు మరియు
బయటకు ప్రవహించిన నగదు వివరించే నివేదిక నగదు ప్రవాహ నివేదిక. సో దీన్నే మనము నగదు స్రవంతి నివేదిక అని కూడా పిలుస్తాం, నగదు స్రవంతి నివేదిక. సో కాబట్టి దీనిని సంవత్సర కాలంలో నగదు వసూళ్లు అలాగే మరియు నగదు చెల్లింపులు చూపే విధంగా పేర్కొనవచ్చు. ఓకేనా? సో కాబట్టి రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో వ్యాపార సంస్థ యొక్క నగదు పరిస్థితిలో వచ్చిన మార్పులకు గల కారణాలను నగదు ప్రవాహ నివేదిక వివరిస్తుంది. రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో నగదులో వచ్చినటువంటి మార్పులకు గల కారణాలను నగదు ప్రవాహ నివేదిక అనేది వివరించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు నగదు ప్రవాహ నివేదిక అంటే నగదు ప్లస్ అంటే నగదు అంటే చేతుల నగదు మరియు బ్యాంకులో డిపాజిట్లు, అలాగే నగదుకు సమానమైనటువంటి అంశములు అంటే చెప్పాం. నగదుకు సమానమైనటువంటి అంశములు అంటే స్వల్పకాలిక పెట్టుబడులు. ఇవి మనము సంస్థకు ఎప్పుడైతే నగదు అవసరమవుతుందో ఇది వీలైనంతటువంటి తక్కువ సమయంలో అంటే కనీసం ఒక 3 నెలల లోపల మనము వాటిని అమ్మేసి నగదులోకి మార్చుకోవడానికి వీలవుతుంది. మిగతా సరుకు డేటాస్ ఇవంటే ఒక 1 year పట్టొచ్చు. కానీ స్వల్పకాలిక పెట్టుబడులు అనేటివి వితిన్ 3 months లోపల మనం క్యాష్ లోకి మార్చుకోవడానికి వీలవుతుంది. అందుకనే మనము స్వల్పకాలిక పెట్టుబడులను కూడా మనం ఇక్కడ నగదు మరియు నగదుకు సమానమైనటువంటి అంశముల కింద ఈ రెండింటిని తీసుకొని ఈ రెండింటి యొక్క ప్రవాహం అంటే మనము ఈ నగదు ప్రవాహ నివేదికను మనం తయారు చేయడానికి మనము నగదు ప్రవాహాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, పెట్టుబడి అంశముల నుండి నగదు ప్రవాహము, అలాగే ఆర్థిక కార్యకలాపాలు వేరు, ఆర్థిక కార్యకలాపాలు వేరు ఇక్కడ. సో మొదటిది కార్యకలాపాలు అంటే మనము సరుకును అమ్మడము, కొనుగోలు చేయడము, దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ వస్తాయి. సో అవి మనకు కార్యకలాపాల నుండి నగదు ఇన్ఫ్లో ఎలా జరిగింది, అవుట్ఫ్లో అనేది మనము ఈ నగదు ప్రవాహ వర్గీకరణ 3 రకాలుగా చెప్పాం కదా. సో కాబట్టి కార్యకలాపాలు అంటే మనము కూడా నేను ఆల్రెడీ చెప్పాం, కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము అంటే సరుకు అమ్మడము లేదా సేవలను అందించడం ద్వారా లభ్యమయ్యేటువంటి నగదు, రాయల్టీలు, ఫీజులు, కమిషన్లు మరియు ఇతర రాబడుల ద్వారా లభించేటువంటి నగదు, సరుకులు సేవలు సరఫరాదారులకు చేసే నగదు చెల్లింపులు, ఇన్ఫ్లో ఉండొచ్చు, అవుట్ఫ్లో ఉండొచ్చు, ఉద్యోగులకు వారి తరపున చేసే చెల్లింపులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బీమాలు, క్లెయిమ్లు, వార్షికాలు, ఇతర పాలసీలపై చేసే చెల్లింపులు, వసూళ్లు. సో ఆదాయ పన్నుకై చేసిన నగదు చెల్లింపు మరియు ఆదాయ పన్ను నుండి నగదు వాపసులు, ప్లాంట్ అమ్మకంపై వచ్చే లాభము లేదా నష్టము, నికర లాభము లేదా నికర నష్టము, ఇవన్నీ కూడా మనము కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇవి మనము కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. వీటిలన్నిటికీ ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ పెట్టుబడి అంశాలు అంటే ఏదో చెప్పాము. దీర్ఘకాలిక ఆస్తులు మరియు పెట్టుబడులు, అమ్మకములను లేదా పెట్టుబడి కార్యకలాపాలు పెట్టుబడి వ్యవహారములుగా పేర్కొనవచ్చు. అంటే దీర్ఘకాలిక ఆస్తులు అంటే స్థిరాస్తులు కొనుగోలు చేస్తే మనకు స్థిరాస్తులు కొనుగోలు చేస్తే నగదు అవుట్ఫ్లో అవుతుంది, స్థిరాస్తులు వస్తుంది. స్థిరాస్తులను అమ్మితే మనకు నగదు ఇన్ఫ్లో అవుతుంది, స్థిరాస్తులు ఆస్తులు పోతాయి. సో ఇలాగా ఇవన్నీ పెట్టుబడి అంశములు అంటాం. అలాగే మనకు వాటాలు, వారెంట్లు, రుణ సాధనాలు, ఉమ్మడి వ్యాపార వ్యవహారంలో ఇతరులకు
ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులు, సో ఇవన్నీ మనకు పెట్టుబడి అంశముల కింద వస్తాయి. అలాగే ఆర్థిక వ్యవహారములు లేదా ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు వసూలు మూడోది. ఆర్థిక కార్యకలాపాలు అంటే వాటాలు మరియు అటువంటి సాధనాల ద్వారా జారీ చేసేటప్పుడు మనకు నగదు వసూలు అవుతుంది. డిబెంచర్లు లేదా డిబెంచర్లు విమోచనం చేసినప్పుడు, ఆర్థిక వాటాలను విమోచనం చేసినప్పుడు వాటి ద్వారా నగదు అవుట్ఫ్లో జరుగుతుంది, బయట వెళ్తుంది. సో ఇలా మనం నగదు ప్రవాహాన్ని 3 రకాలుగా వర్గీకరించి ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించినటువంటి నగదు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది అనేది మనకు ఈ నగదు ప్రవాహ నివేదిక వివరిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ నగదు ప్రవాహాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నగదు ప్రవాహాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనకు 2 పద్ధతులు ఉన్నాయని చెప్పాం, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి. ఫస్ట్ మనము ప్రత్యక్ష పద్ధతిలో నగదు ప్రవాహ నివేదికను తయారు చేసిన తర్వాత మనకు ఇది అర్థమైతే మనకు తర్వాత పరోక్ష పద్ధతిలో కూడా మనం నగదు ప్రవాహ నివేదికను ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనము తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. మొదట దీనికి సంబంధించినటువంటి ఈ నగదు ప్రవాహ నివేదిక నమూనా, సో మీకు నోట్స్ పెడతామని చెప్పాను, పెట్టలేదు అనుకుంటాను, రైట్. అయితే దీనికి సంబంధించినటువంటి నోట్స్ మీకు ఇంగ్లీష్ వాళ్ళకి మెటీరియల్ పంపించాను నేను ఈరోజు. సో దాన్ని లిమిటెడ్ గా రాసుకోండి. మెటీరియల్, మీనింగ్, ఇంట్రడక్షన్ రాసుకొని ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ స్ట్రక్చర్, దాన్ని మనము క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో అన్నాం, వర్గీకరణ. సో 3 రకాలుగా వర్గీకరించాం. కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, పెట్టుబడి అంశం నుండి నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. అంటే పెట్టుబడి అంశాలు అంటే ఏంటి, కార్యకలాపాలు అంటే ఏంటి, ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి, మనకు పూర్తిగా క్లారిటీ ఉండాలి. సో మనం ఆల్రెడీ 2-3 సార్లు దాని గురించి చెప్పాం. అయితే మనం ఇక్కడ ఈ నమూనా నేను పంపించి మీరు రాసుకోండి. ఈరోజు పంపలేదు కాబట్టి మీరు రాసుకుని లోపల లేట్ అవుతుంది. అయితే బ్రీఫ్ గా మనం ఈరోజు ఈ నిధుల స్రవంతి నివేదిక, నగదు స్రవంతి నివేదిక అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి. నిధుల స్రవంతి నివేదిక అంటే మనం ఆల్రెడీ చెప్పాం, సంస్థలోకి ఇక్కడ నిధి అనేది దాని భావన, కాన్సెప్ట్ మనకు విభిన్నమైనటువంటి అర్థాలలో చెప్పడం జరిగింది. నిధి అంటే ఒక నేరో సెన్స్ లో నగదు అంటాడు, బ్రాడ్ సెన్స్ లో ఓల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఫార్మ్ అంటారు. అలాగే ఇక్కడ అనదర్ పాపులర్ సెన్స్ లో మనము ఫండ్స్ అంటే చరమూలధనం, వర్కింగ్ క్యాపిటల్ అన్నాం, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో ఇలాగా దానికి విభిన్నమైనటువంటి అర్థాలు, దాని యొక్క ఉపయోగించేటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనము నేరో సెన్స్ లో కనుక తీసుకుంటే నగదు మాత్రమే ఫండ్ అనుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఫండ్ అంటే మళ్ళీ బ్రాడ్ సెన్స్ లో వాడు సంస్థ యొక్క ఆస్తులు అన్ని, ఫర్నిచరు, ఉద్యోగులు, సంస్థ యొక్క మొత్తం ఆస్తులు అన్నింటినీ కలిపి అక్కడ ఫండ్, నిధి అంటున్నారు, నిధులు అంటున్నారు. సో ఇలాగ మనకు డిఫరెంట్, దానికి ఒక ఖచ్చితమైనటువంటి అర్థము అనేది మనకు ఫండ్ అంటే అక్కడ లభించలేదు. కాబట్టి మనము ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు వచ్చింది అని చెప్పాం. అలాగే ఈ రెండింటిలో చూస్తే మనకు నిధుల ప్రవాహ నివేదిక, నగదు ప్రవాహ నివేదిక మధ్య తేడాలను మనం గమనించినట్లయితే ఇక్కడ నిధుల స్రవంతి అనేది విశాల భావన
అనగా నిర్వహణ మూలధనంపై ఆధారపడి ఉంటుంది. నగదు స్రవంతి నివేదిక సంకుచిత నిధుల భావన కలిగి ఉంటుంది. నగదు ప్రవాహ నివేదిక మనం నారో సెన్స్ లో చూసాం చూడండి. నిధి అంటే ఏం చెప్పాం అక్కడ? ఓన్లీ క్యాష్ మాత్రమే అని చెప్పాం, నగదు మాత్రమే అని చెప్పాం. కాబట్టి నగదు ప్రవాహ నివేదిక దేనాద ఏ భావన ప్రకారం తయారు చేస్తారా అంటే నారో సెన్స్ లో మనము నిధి అంటే నగదని మాత్రమే చెప్పాం. ఆ సెన్స్ లో మనం తయారు చేసేటువంటి దాన్ని మనం ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక అని. అలాగే మనము విశాల నిధుల భావనలో బ్రాడ్ కాన్సెప్ట్ లో చూసినట్లయితే మనము నిర్వహణ మూలధనం అని చెప్పాము. సో కాబట్టి ఆ దృక్పథంలో మనం నిధుల ప్రవాహ నివేదికని తయారు చేయడం జరుగుతుంది. సో అలాగే నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక కనుగొనుట, నిర్వహణ ధనంలో మార్పులను సూచించే నివేదిక తయారు చేయుట, ఇదంతా నిధుల ప్రవాహ నివేదికలో మనం తయారు చేశాం. అయితే ఇక్కడ నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికను తయారు చేయరు. ఇక్కడ నగదు ప్రవాహ నివేదికలో నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటువంటి నివేదికను తయారు చేయరు. అలాగే నిధుల ప్రవాహ నివేదిక అనేది రాబడి సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు. నగదు ప్రవాహ నివేదిక అనేది నగదు సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు. నిధుల ప్రవాహ నివేదిక అనేది రాబడి సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తే, నగదు ప్రవాహ నివేదిక అనేది నగదు సిద్ధాంతం ప్రాతిపదికగా మనం ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది. అలాగే తయారు చేసేటువంటి పద్ధతిలో కూడా తేడా ఉంది. ఇక్కడ మనము ఇది నిధుల మూలాధారాలు మరియు అనువర్తింపుల నివేదికలు సూచిస్తుంది. అలాగే నిధుల మూలాధారాలు వాని అనువర్తింపుకి మధ్య తేడాను నిర్వహణ మూలధనంలో గల పెరుగుదల లేదా తగ్గుదలగా అవుతుంది. అవునా? అయితే నగదు ప్రవాహ నివేదికని సంస్థలో ప్రవహించే నగదు, సంస్థ వెలుపలకు ప్రవహించే నగదును, కార్యకలాపాల నుండి, పెట్టుబడి అంశం నుండి, ఆర్థిక కార్యకలాపాల నుండి ఇలా వర్గీకరించి చూపుతాం. సో నిధుల ప్రవాహ నివేదికను మనము నిధుల మూలాధారాలు మరియు నిధుల అనువర్తింపుల నివేదికగా తయారు చేసి, ఇక్కడ పెరుగుదల తగ్గుదల నిర్వహణ మూలధనంలో ఎంత వచ్చింది ఏంటి అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. అలాగే నగదు ప్రవాహ నివేదికలో నగదు సంస్థలోకి ఇన్ఫ్లో ఎలా అయింది, అవుట్ఫ్లో ఎలా అయింది, దాన్ని మూడు మనం ఆర్థిక కార్యకలాపాల నుండి ఎంత ప్రవహించింది, మామూలు కార్యకలాపాల నుండి ఎంత ప్రవహించింది, పెట్టుబడి అంశం నుండి ఎంత ప్రవహించింది, ఆర్థిక కార్యకలాపాల నుండి ఎంత ప్రవహించింది అనేది వర్గీకరించి మనం చూపడం జరుగుతుంది. సో ఇది అలాగే నికర వ్యత్యాసము నగదు మరియు నగదుకు సమానమైనటువంటి అంశములు మాత్రమే ఇక్కడ వాటిలో పెరుగుదల లేదా తగ్గుదలగా మనము పరిగణించబడతాం. మిగతా ప్రస్తుత ఆస్తులు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరగదు. అలాగే ఉపయోగిత ఆధారం ఇది అంటే ఇక్కడ నిధుల స్రవంతి నివేదిక. ఇది మధ్యంతర లేదా దీర్ఘకాలిక ప్రణాళికలకు తయారు చేయటంలో నిధుల ప్రవాహ నివేదిక ఉపయోగపడుతుంది. అలాగే నగదు ప్రవాహ నివేదిక స్వల్పకాలిక మరియు నగదు ప్రణాళికలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. నిధుల ప్రవాహ నివేదిక మధ్యంతర లేదా దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేయడానికి నిధుల ప్రవాహ నివేదికను తయారు చేస్తాము. స్వల్పకాలిక మరియు నగదు ప్రణాళికలు తయారు చేయడానికి నగదు ప్రవాహ నివేదిక తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఉద్దేశం, ఈ రెండింటిని తయారు చేయడం ఉద్దేశం ఏంటంటే రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో మార్పులకు నిర్వహణ మూలధనంలోని మార్పులు కారణము చూపిస్తుంది. రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో మార్పులకు నిర్వహణ మూలధనంలో మార్పులను కారణంగా చూపిస్తుంది. అలాగే ఇది కూడా రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో నగదు మార్పులకు గల కారణాలను చూపిస్తుంది. ఇది నిర్వహణ మూలధనంలో మొత్తం రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో నిర్వహణ మూలధనంలో మార్పులు రావడానికి గల కారణాలు ఏంటి అనేది నిధుల ప్రవాహ నివేదిక చూపిస్తే, నగదు ప్రవాహ నివేదిక రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో
నగదులో గల మార్పుల కారణాలను వివరించడానికి మనము నగదు ప్రవాహ నివేదికను తయారు చేయడం జరుగుతుంది. రైట్. సో అలాగే ఇది వ్యత్యాసము. మనం తేడా పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చాము. నగదు ప్రవాహ నివేదిక, నిధుల ప్రవాహ నివేదిక మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు చూడండి. మళ్ళొకసారి ఇక్కడ నిధి అనే పదముకు విస్తారమైనటువంటి అర్థం చెప్పవచ్చు. నిధి అనే పదము సంకుచిత దృక్పథంలో వాడినప్పుడు అది నగదుగా గుర్తించబడుతుంది. కాబట్టి మనము నగదు ప్రాతిపదిక వ్యాపార సంస్థ ఆర్థిక పరిస్థితుల మార్పులను సూచించే నివేదికను నగదు స్రవంతి నివేదిక అని అంటారు. దీన్ని సంవత్సర కాలంలో నగదు వసూళ్లు చెల్లింపులు చూపే నివేదికగా పేర్కొనవచ్చు. నిధి అనేది పదము విస్తృతమైన బహుళ అర్థంలో వాడినప్పుడు అది నిర్వహణ మూలధనంగా సూచిస్తుంది. నిర్వహణ మూలధనంలో మార్పుల ఆధారంగా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితులు మార్పులను సూచించే నివేదిక నిధుల స్రవంతి నివేదిక అంటారు. కాబట్టి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిలో మార్పులకు గల కారణాలను అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా నిధుల స్రవంతి నివేదికను నగదు ప్రవాహ నివేదికను తయారు చేయడం జరుగుతుంది. నిధుల ప్రవాహ నివేదిక, నగదు ప్రవాహ నివేదిక మధ్య తేడాలను మనము క్రింది విధంగా వివరించవచ్చు. ఏంటి ఆ కింది విధంగా అంటే, నిధుల ప్రవాహ నివేదిక విశాల నిధుల భావనపై ఆధారపడగా నగదు ప్రవాహ నివేదిక సంకుచిత నిధుల భావనపై ఆధారపడి ఉంటుంది. సంకుచిత అర్థంలో ఓన్లీ ఫండ్ అంటే క్యాష్ మాత్రమే. ఆ అర్థంలో నగదు ప్రవాహ నివేదికను తయారు చేస్తాము. మనము విస్తార బహుళ దృక్పథంలో ఫండ్స్ అంటే చరమూలధనం కాబట్టి ఆ భావన ప్రకారం మనము నిధుల స్రవంతి నివేదికను తయారు చేస్తాం. రైట్. అలాగే నెక్స్ట్ నిధుల ప్రవాహ నివేదికను రాబడి సిద్ధాంతంగా ఆధారంగా తయారు చేయగా నిధుల ప్రవాహ నివేదికను రాబడి సిద్ధాంతంగా ఆధారంగా తయారు చేయగా నగదు ప్రవాహ నివేదికను నగదు సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు. నగదు ప్రవాహ నివేదికను నగదు సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ మూడోది, నిధుల ప్రవాహ నివేదిక ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల్లో వచ్చేటువంటి మార్పులను నమోదు చేయదు. నిర్వహణ మూలధనంలో మార్పును సూచించే నివేదికను అదనంగా తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి నిధుల ప్రవాహ నివేదికలో మనము రెండు నివేదికలు, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటువంటి నివేదిక సపరేట్ గా తయారు చేస్తాము, అది వేరే నివేదికలు. అలాగే నిధుల మూలాధారాలు మరియు వినియోగాలు లేదా అనువర్తింపుల నివేదిక సపరేట్ గా తయారు చేస్తాం. రెండు ఒక దాంట్లో చూపించడం జరుగుతుంది. కానీ నగదు ప్రవాహ నివేదికలో క్యాష్ యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లోని మనము మూడు రకాలుగా వర్గీకరించి ఒకే నివేదికలో చూపిస్తాం. ఒకే నివేదికలో మూడు రకాలుగా అంటే మనకు కార్యకలాపాల నుండి ఎంత ఫ్లో జరిగింది, పెట్టుబడి అంశం నుండి ఎంత ఫ్లో జరిగింది, అలాగే ఆర్థిక అంశం నుండి ఎంత ఫ్లో జరిగింది అనేది మనము నగదు ప్రవాహ నివేదికలో ఇక్కడ రెండింటికి సపరేట్ గా వివరిస్తాం. నిధుల ప్రవాహ నివేదిక ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పుల్లో వచ్చే మార్పులకు సపరేట్ నివేదికను, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అంటాం. దాన్ని అదనంగా తయారు చేయడం జరుగుతుంది. కానీ నగదు ప్రవాహ నివేదికలో అటువంటి ప్రత్యేక నివేదికను తయారు చేయడం జరగదు. నగదు ప్రవాహ నివేదికలో ఆస్తులు అప్పులలో వచ్చే మార్పులను అనగా ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల్లోని మార్పులతో సహా సంక్షిప్తంగా చూపించడం జరుగుతుంది. అలాగే నగదు ప్రవాహ నివేదికలో సంస్థలోకి వచ్చే నగదు, సంస్థ వెలుపలికి ప్రవహించే నగదు కార్యకలాపాలు, పెట్టుబడి కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలుగా వర్గీకరించి చూపడం జరుగుతుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పాం.
సో అలాగే నిధుల స్రవంతి నివేదిక నిర్వహణ మూలధనంలో మార్పులను గల కారణాలను వివరించగా, నగదు ప్రవాహ నివేదిక నగదు మరియు నగదుకు సమానమైన అంశంలో వచ్చే మార్పులకు గల కారణాలను వివరిస్తుంది. రైట్. అలాగే నిధుల ప్రవాహ నివేదిక మధ్యంతర దీర్ఘకాలిక ప్రణాళికలకు తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. కాగా నగదు ప్రవాహ నివేదిక స్వల్పకాలిక మరియు నగదు ప్రణాళికలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఈ రెండింటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసము. మనకు థియరీ కూడా చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు. అలాగే నగదు స్రవంతి నివేదిక యొక్క ప్రాముఖ్యత, నగదు స్రవంతి నివేదిక యొక్క ప్రాముఖ్యత, వ్యాపార సంస్థలు విత్త నిర్వహణలో నగదు ప్రవాహ నివేదిక యొక్క పాత్ర, నివేదిక యొక్క ప్రాముఖ్యత చాలా వరకు ఉంటుంది. నగదు స్రవంతి నివేదిక యొక్క ముఖ్యమైన ప్రయోజనాలను కింది విధంగా మనము చెప్పవచ్చు. అలాగే 1, సంస్థలోని నగదు నిల్వల స్థాయిని అంచనా వేస్తుంది. సంస్థ యొక్క భవిష్యత్ నగదు ప్రవాహంలో అంచనా వేస్తుంది. తద్వారా భవిష్యత్ ప్రణాళికలు రూపకల్పనకు వీలవుతుంది. అలాగే గతించిన కాలానికి మరియు భవిష్యత్ కాలానికి తయారు చేసిన నగదు ప్రవాహ నివేదికల ద్వారా నగదు అవసరాలు ఖచ్చితంగా అంచనా వేయుట, తద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు త్వరితగతిన చేయటకు వీలవుతుంది. నెక్స్ట్, ఇతర సంస్థల నగదు ప్రవాహ నివేదికతో పోల్చి పరిశ్రమ స్థాయిలో తమ సంస్థ నగదు సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాక సంస్థ ద్రవ్యత్వాభిరుచి, దీన్ని మనం లిక్విడిటీ అంటాము, అనగా స్వల్పకాలిక రుణ చెల్లింపులు సామర్థ్యం తెలుసుకోవడానికి మనకు నగదు నివేదిక తయారు చేయడం ద్వారా సంస్థ యొక్క లిక్విడిటీ ఎంత ఉందో మనం తెలుసుకోవడానికి దాన్నే ద్రవ్యత్వాభిరుచి అంటాము. ద్రవ్యత్వాభిరుచి, లిక్విడిటీ. సో కాబట్టి నెక్స్ట్, నగదు ప్రవాహ నివేదికలను లెక్కించడం ద్వారా రుణాలు, స్థిరాస్తులపై చెల్లింపులు మరియు ఇతర నగదు అవసరాలు తెలుసుకోవచ్చు. సంస్థ యొక్క లాభాలు గరిష్టంగా ఉన్నప్పటికీ సంస్థ నగదు నిల్వలు తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి? కొన్నిసార్లు సంస్థలకి లాభాలు గరిష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళకి అవసరానికి సరైనటువంటి నగదు నిల్వలు ఉండవు. సో ఇలాంటప్పుడు సంస్థ ఆ లిక్విడిటీ అనేది, ద్రవ్యత్వాభిరుచిని అనేది కోల్పోవడం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి ప్రణాళికలన్నీ తయారు చేసుకోవడానికి మనకు నగదు ప్రవాహ నివేదిక ఉపయోగపడుతుంది. అలాగే స్వల్పకాలీన నగదు ప్రవాహాలను కూడా అంచనా వేయటకు ఇది దోహదపడుతుంది. నగదు ప్రవాహ నివేదిక అత్యల్ప, స్వల్పకాలీన నగదు ప్రవాహాలను కూడా అంచనా వేయటకు మనకు తోడ్పడుతుంది. అకౌంటింగ్ ప్రమాణము 3 సవరించబడిన ప్రకారము, అకౌంటింగ్ ప్రమాణం 3 సవరించబడినటువంటి దాని ప్రకారము తయారు చేసిన నగదు స్రవంతి నివేదికను ఆర్థిక విశ్లేషణలను సరిపోల్చుటకు మనకు నిధుల ప్రవాహ నివేదిక కన్నా ఎంతో ఉపయోగపడుతుంది నగదు ప్రవాహ నివేదిక. నెక్స్ట్, నగదు స్రవంతి నివేదిక మనకు వ్యాపార వ్యవహారాలను, వ్యాపార కార్యకలాపాలు గాను, పెట్టుబడి కార్యకలాపాలు గాను, ఆర్థిక కార్యకలాపాలను గాను వర్గీకరించి చూపడం జరుగుతుంది. సో ఇది మనకు ఇక్కడ నగదు ప్రవాహ నివేదిక యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, అడ్వాంటేజెస్ గా చెప్పొచ్చు దాన్ని. పోతే నెక్స్ట్, నగదు స్రవంతి నివేదిక తయారు చేసేటువంటి పద్ధతి. నగదు స్రవంతి నివేదిక ఆదాయ నివేదిక లేక లాభ నష్టాల ఖాతా గాని, ఆస్తి అప్పుల పట్టీ గాని ప్రత్యామ్నాయం కాదు. ఇది నగదు స్రవంతి నివేదిక, ఆస్తి అప్పుల పట్టీ, లాభ నష్టాల ఖాతా వీటికి
మనకు ప్రత్యామ్నాయంగా మనం దీన్ని చెప్పలేము. ఇది అదనపు సమాచారం అందించడంతో పాటు నగదు మరియు నగదుకు సమానమైన అంశంలో జరిగే మార్పులకు గల కారణాలను వివరిస్తుంది. లాభ నష్టాల ఖాతా ఆస్తి అప్పుల పట్టీలను తయారు చేసే పద్ధతి కంటే నగదు స్రవంతి నివేదిక విభిన్న పద్ధతిలో తయారు చేస్తారు. నగదు స్రవంతి నివేదికను ఆర్థిక నివేదికలోని అంశంల ఆధారంగా తయారు చేస్తారు. నగదు స్రవంతి నివేదికను తయారు చేయటకు అవసరమైన ప్రాథమిక సమాచారము మనము 3 మూలాల నుండి స్వీకరిస్తాము. అది అకౌంటింగ్ కాలము యొక్క ప్రారంభ ముగింపు తేదీలలో తయారు చేసిన తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీలు, ప్రస్తుత అకౌంటింగ్ కాలమునకు తయారు చేసిన ఆదాయ నివేదిక లేదా లాభ నష్టాల ఖాతా, అలాగే 3 దాగి ఉన్న వ్యవహారాలను కనుగొనుట, కొంత ఎంపిక చేసిన అదనపు సమాచారము, ఇవన్నీ కూడా మనము ఈ నగదు స్రవంతి నివేదికను తయారు చేయటకు అవసరమైనటువంటి ప్రాథమిక సమాచారము వీటి నుంచి స్వీకరిస్తాము. నగదు స్రవంతి నివేదిక తయారు చేయడానికి మనకు స్టెప్ 1 తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీలోని ఖాతా వివరాలను పోల్చడం ద్వారా నగదు మరియు నగదుకు సమానమైనటువంటి అంశంలో పెరుగుదల లేదా తగ్గుదల లెక్కించవలను. సో ఇది అలాగే సంస్థ యొక్క లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టీలను విశ్లేషించడం ద్వారా వ్యాపార నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదును లెక్కించట. దీనిని 2 పద్ధతుల్లో లెక్కించుతాము. అదే మనం ఆల్రెడీ చెప్పాం, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి అనేది. ఈ ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి అనేది ఎలా ఉంటుంది అనేది మనము నమూనాలో చూస్తాము. నమూనా నేను మీకు ఈరోజు పెడతాను. మీరు ఇద్దరు కూడా ఫస్ట్ ప్రత్యక్ష పద్ధతిలో నమూనా రాసి పెట్టుకోండి. నమూనా రాసి పెట్టుకుని ఆ నమూనా చూసి దాని గురించి మనం ఒకసారి అర్థమయ్యేదాకా నమూనాల గురించి వివరించుకొని తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? హలో, సో ఇంకా థియరీ పార్ట్ మనం చెప్పుకోవాల్సిందంతా అయిపోయింది. మళ్ళొకసారి బ్రీఫ్ గా 5 minutes లో కంప్లీట్ చేస్తాను. ఈ రోజు చెప్పుకున్నటువంటిది మనము బ్రీఫ్ గా మీకు మొత్తం గుర్తుండకపోవచ్చు. ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఈ రోజు చెప్పుకున్నటువంటి దాంట్లో మళ్ళీ మనము ఏమేమి చెప్పుకున్నామంటే దానికి బ్రీఫ్ గా ఫస్ట్ మళ్ళీ ఈ రోజు కూడా మనము ఇంట్రడక్షన్ కింద నగదు ప్రవాహ నివేదిక అనేది ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుకోవడం జరిగింది. నగదు ప్రవాహ నివేదిక అనేది వ్యాపార సంస్థలకి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వ్యాపార సంస్థల్లో నగదు ప్రవాహ నివేదిక అని. అలాగే నగదు అనేది చాలా వ్యాపార సంస్థలకు చాలా అవసరము. కాబట్టి వ్యాపార సంస్థలకు ఎంతవరకు అయితే నగదు నిల్వలు అవసరమో ఆ పరిమితి మేరకు నగదు నిల్వలు ఉంచుకొని మిగతా లాభదాయకమైనటువంటి వాటిలో పెట్టుబడిగా పెట్టిస్తే సంస్థ యొక్క లాభదాయకతను పెంచడానికి వీలవుతుంది. ఎలాగంటే మనం ఆల్రెడీ చెప్పాం, మానవుని శరీరంలో రక్త ప్రసరణ ఎంత అవసరమో వ్యాపార సంస్థలో కూడా నగదు ప్రవాహము అంత అవసరము. మానవునికి రక్త ప్రసరణ అనేది లిమిటెడ్ గా ఉండాలి. అవునా? ఎక్కువైతే హై బీపీ వస్తుంది, తక్కువైతే లో బీపీ వస్తుంది. వ్యాపార సంస్థలో కూడా అంతే. నగదు వ్యాపార కార్యకలాపాలు, రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు అవసరమైనటువంటి నగదు తగ్గకుండా మెయింటైన్ చేయాలి. అంతకు మించి ఎక్కువ నగదును నిల్వ చేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. సో కాబట్టి ఎక్కువగా ఉండేటువంటి నగదును ఇతర లాభదాయకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల్లో వాళ్ళు దాన్ని పెట్టినట్లయితే సంస్థ యొక్క లాభదాయకతను పెంచడానికి వీలవుతుంది. సో కాబట్టి దాన్ని నగదును గురించి మనకు ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, అంటే స్వల్పకాలీన ప్రణాళికలు తయారు చేసుకోవడానికి, దాని యొక్క నగదు యొక్క అవసరాలను గుర్తించడానికి మనకు నగదు ప్రవాహ నివేదిక ఉపయోగపడటం జరుగుతుంది. సో కాబట్టి నగదు ప్రవాహ నివేదిక అకౌంటింగ్ ప్రమాణం 3, సవరించినటువంటి అకౌంటింగ్ ప్రమాణము 3 ప్రకారము మనం ఇది
జూన్ 1995 సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లో మనకు దాన్ని ఏం చెప్తున్నారా అంటే ఈ ప్రతి లిస్టెడ్ కంపెనీ కూడా లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీతో పాటు నగదు సంబంధించినటువంటి కార్యకలాపాల నుండి నగదు ఎంత వచ్చింది, పెట్టుబడి అంశం నుండి ఎంత వచ్చింది, ఆర్థిక కార్యకలాపాల నుండి ఎంత వచ్చింది అనేది వివరంగా నగదు ప్రవాహ నివేదిక తయారు చేసి సమర్పించాల్సినటువంటి అవసరం ఉందని మనకు సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనము నగదు ప్రవాహ నివేదిక అంటే ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించిన నగదు మరియు బయటకు ప్రవహించిన నగదును నగదు ప్రవాహ నివేదిక వివరిస్తుంది. అందుకనే దీన్ని నగదు స్రవంతి నివేదిక అని కూడా మనం చెప్పవచ్చు. రైట్. అయితే ఇక్కడ నగదు అంటే నగదు ప్లస్ నగదుకు సమానమైనటువంటి అంశంలో మనం పరిగణలోకి తీసుకుంటాం. నగదుకు సమానమైనటువంటి అంశంలో అంటే స్వల్పకాలిక పెట్టుబడులు. స్వల్పకాలిక పెట్టుబడులు ఎందుకు మనము నగదుకు సమానమైనటువంటి అంశములుగా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇవి మనకు సంస్థకి నగదు అవసరమైనప్పుడు ఒక 3 నెలల లోపల వాటిని అమ్మేసి మనం నగదులోకి మార్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక పెట్టుబడులు మనము నగదుకు సమానమైనటువంటి అంశములుగా చెప్పుకోవడం. అలాగే నగదు అంటే చేతిలో నగదు ప్లస్ బ్యాంకులో డిపాజిట్లు రెండింటినీ మనం నగదుగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. కాబట్టి నగదు ప్రవాహ వర్గీకరణను మనం 3 రకాలుగా చేశాం. కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, పెట్టుబడి వ్యవహారం నుండి నగదు ప్రవాహము, ఆర్థిక వ్యవహారం నుండి నగదు ప్రవాహము. సో 3 రకాలుగా మనము ఈ కార్యకలాపాల నుండి కార్యకలాపాలు అంటే ఏందో కూడా చెప్పాం. కార్యకలాపాలు అంటే మామూలుగా సరుకు అమ్మకం లేదా సేవలను అందించడం ద్వారా లభ్యమయ్యేటువంటి నగదు. ఓకేనా? రాయల్టీలు, ఫీజులు, కమిషన్లు, ఇతర రాబడుల ద్వారా లభించేటువంటి నగదు. అలాగే దీంట్లో మనకు సరుకు, సేవలు, సరఫరాలకు చెల్లించేటువంటి నగదు, ఇవన్నీ అవుట్ఫ్లో. ఉద్యోగులకు వారి తరపున చేసేటువంటి ఖర్చులు, ఇంకా బీమాలు, ఇన్సూరెన్సులు, క్లెయిమ్లు, ఇవన్నీ మనము కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలుగా తీసుకుంటాం. అలాగే పెట్టుబడి అంశములు అంటే మనం చెప్పాం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, స్థిరాస్తులను అమ్మడం, అలాగే వాటాలు, వారెంట్లు, ఇలాంటి వాటిలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అమ్మడం, వీటి ద్వారా ఇన్ఫ్లో అవుట్ఫ్లో జరిగితే మనము వాటిని పెట్టుబడి అంశములుగా పరిగణలోకి తీసుకుంటాం. అలాగే 3వది ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు వస్తువులు అంటే వాటాలు జారీ చేయడం, నగదు ఇన్ఫ్లో అవుతుంది. ఇవన్నీ ఆర్థిక పరమైనటువంటి డిబెంచర్లు, రుణాలు, నోట్స్, బాండ్లు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అప్పులు స్వీకరించడం ద్వారా వచ్చేటువంటి నగదు, డిబెంచర్లు, ఆధిక్యపు వాటాలు, వాటిని విమోచనం చేయడం ద్వారా చెల్లింపులు జరిగేటువంటి బయట అవుట్ఫ్లో, ఇలాంటి నగదు. సో కాబట్టి మనకు నగదు ప్రవాహములు అనేది ఈ 3 రకాలుగా వర్గీకరించి మనం చెప్పడం జరుగుతుంది. మనము థియరీ అని చెప్పిన బోరు కొడుతుంది కాబట్టి దీని గురించి మనం క్లియర్ గా మనము ప్రాబ్లం వేస్తే మనకు నగదు ప్రవాహ నివేదిక అనేది ఎలా ఉంటుంది, దీన్ని ప్రవాహం ఎలా 3 రకాలుగా వర్గీకరించామనేది ప్రత్యక్ష పద్ధతిలో మనము మొదట ప్రాబ్లం చేద్దాం. దీని నమూనా పెడతాను. మీరు తెలుగు మీడియం వాళ్ళు ప్రాబ్లం థియరీ కొద్దిగా ఇంట్రడక్షన్ ఇవన్నీ రాసుకొని ఈ నగదు ప్రవాహ నివేదిక నమూనా వేసి పెట్టుకోండి. మీకు కూడా ఈరోజు పెట్టాను నేను మెటీరియల్, అవసరమైనటువంటిది లిమిటెడ్ గా రాసి పెట్టుకోండి. సో రేపటి నుంచి మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎంతమంది ఉన్నారు? 18 మంది. వెరీ గుడ్. మిగతా వాళ్ళు 36 మందికి 50% జాయిన్ అయినారే. హలో, ఏమ్మా వింటున్నారా చెప్పేది? ఎవరు? వింటున్నాం సార్. వెరీ గుడ్ మా పునీత. నెక్స్ట్ ఇంకా బాలు, అరుణ్. ఏమి అరుణ్ సార్?
ఏం చాలా రోజులు జాయిన్ అయినవే? ఫోన్ కూడా లేట్ అయింది, హెల్త్ ప్రాబ్లమ్ సార్, అందుకే సార్. ఏం హెల్త్ ఇప్పుడు బాగుందా? ఇప్పుడు పర్లేదు సార్. ఏమి? ఫీవర్ సార్. ఓకే, బయట తిరగద్దు, ఇంటికాడ జాగ్రత్త తీసుకో. ఓకే సార్, సరే. డైలీ అన్ని మిగతా క్లాసులు కూడా అన్నిటి క్లాసులకు అటెండ్ అవ్వండి, ఎందుకంటే ఇది ఆన్లైన్ అటెండెన్స్, మనం ఎవరు మార్చడానికి వీలు కాదు. అటెండెన్స్ ఉన్న ప్రకారమే మీకు ఆన్లైన్ ఆటోమేటిక్ గా మీరు ఎవరు అటెండ్ అయ్యారు అక్కడ డైలీ అటెండెన్స్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ అటెండెన్స్ మనం చూపిస్తాం కాబట్టి రేపు అటెండెన్స్ తక్కువ అయితే మీకు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోరు. ఇంటర్నల్స్ లో మీకు పాస్ మార్కులు రావు, ఎయిర్ కూడా ఎవరు మీకు అటెండ్ కాకుండా, ప్లస్ మీకు ఫీజు రియంబర్స్మెంట్లు అవి రావు. సో మిగతా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ అవ్వండి. మీకు ఏ రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్లాస్ లో ఉన్నారు ఏంటి అనేది మనకు ఆటోమేటిక్ గా అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. కావాల్సి ఉంటే మీకు ఒక రోజు అటెండెన్స్ పెట్టాను చూడండి, ఎవరు ఆప్షన్ అనేది రోజు పెట్టడం జరగదు కాబట్టి నాకు కంటిన్యూగా 5 hours ఉంటున్నాయి డైలీ. అందుకని మనకు అది అటెండెన్స్ ఇన్ని సెండ్ చేసేటువంటి టైం లేదు. మీకు నిన్న పెడతా ఉన్న నోట్స్ ఈరోజు పెడతాను, రాసుకోండి, ప్రొఫార్మా వేసుకోండి, రేపు నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకేనా మరి? సరే సార్. నేను బాలు ఉన్నాడు, బాలు రెస్పాండ్ కాడు, మహేంద్ర. సరే అయితే ఎంత అయింది టైము? ఓకే, చూడండి నగదు ప్రవాహ నివేదిక అంటే ఏంది, సింపుల్ గా థియరీ చెప్పాము, చెప్తా ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. దీని గురించి మనము ఎక్కువ థియరీ, ఈ నగదు ప్రవాహ నివేదిక, నిధుల ప్రవాహ నివేదిక కూడా థియరీ చెప్పాము, దాన్ని కూడా నోట్స్ రాసి పెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్, నగదు ప్రవాహ నివేదిక అర్థము, ఓకేనా, నగదు ప్రవాహంలో వర్గీకరణ, ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటా వచ్చి సింపుల్ గా వాటికి నోట్స్ రాసుకొని, అలాగే నగదు ప్రవాహ నివేదిక, నిధుల ప్రవాహ నివేదిక తేడాలు, ఆ ప్రాముఖ్యతను గురించి కూడా చెప్పాము. ఇవన్నీ రాసుకొని మనము నగదు ప్రవాహ నివేదిక ప్రత్యక్ష పద్ధతిలో నమూనా పంపిస్తాను, రాసి పెట్టుకోండి. ఓకేనా? రైట్.